ఈటీవీలో వస్తున్న సీరియల్ 'మనసంతా నువ్వే'. 'మనసంతా నువ్వే' సీరియల్‌లో రీసెంట్‌గా అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ సీన్స్ అయితే సీరియల్‌లో నడుస్తూ ఉన్నాయి. మధుపరి చూసి నాకొచ్చింది. ఎందుకిలా చేశారు అనిపిచ్చింది. డైరెక్టర్‌ని చూసాక, యష్‌ని చూసి, దమయంతిని చూసి నాకు కోపమొచ్చింది. మీకెలా అనిపిచ్చింది ఎపిసోడ్ అనేది? మీరు నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ పాపం సింధు చాలా బాధపడుతుంది. ఇంకా రిషి చేసిన పనికి రిషి వచ్చేసి వాళ్ళ అమ్మ కావాలనుకుంటాడు. శశి మాత్రం వాళ్ళ నాన్నతో ఉండాలి అనుకుంటుంది. ఎట్టకేలకి సింధు బాధపడేసరికి రిషి తన దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ రిషి వచ్చేసి సింధు దగ్గర పెరుగుతూ అండ్ శశి వచ్చేసి యష్ దగ్గర పెరుగుతారు. ఇంకా చూడాలి లైఫ్‌లో వీళ్ళిద్దరూ కలుస్తారా? శశి సింధుని, యష్‌ని కలుపుతుందా? లేదా అనేసి చూడాలా. సింధు వచ్చేసి ఇప్పుడు రిషికి దగ్గరైపోయింది. యష్ వచ్చేసి దూరం అయిపోయాడు. మీకెలా అనిపిస్తుంది? ఈ ఎపిసోడ్ అనేది రానున్న ఎపిసోడ్ మీకెలా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే రిషి చేసింది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అప్‌కమింగ్ మేకింగ్ ఎపిసోడ్ సీన్స్‌ని చూసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్